మహారాష్ట్రలో ఒక సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రిషికేష్ వైద్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అనుకుంటున్నారా? చెప్తా. మహారాష్ట్రలో దైవ సమానుడిగా చలామణి అవుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నాడు. ఒక మహిళను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఏకంగా తాను మరో అవతారం ఎత్తిన సాక్షాత్తు ఆ పరమ శివుడినని, ఆ మహిళే పార్వతీదేవి అని నమ్మించి ఆ మహిళతో సన్నిహితం ఏర్పరచుకొని ఒకరోజు హోటల్కి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా తన ఫోటోస్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తూ చాలా రోజుల వరకు టార్చర్ చూపించిండు. మనం చూసినాం. నాసిక్లోని అశోక్ ఖరాత్ అనే దొంగ బాబాను ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ మహిళ ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. పింప్రి అనే ప్రాంతంలో ఈ దొంగ బాబా రిషికేష్ వైద్య తలదాచుకున్నప్పటికీ పోలీసులు చాలా చాకచక్యంగా విన్ని పట్టుకున్నారు. ఈ రిషికేష్ వైద్య అనే దొంగ బాబా మరికొంతమంది మహిళలను కూడా ఇదే రకంగా మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. హేతుబద్ధత లేని, ప్రయోజనం లేని విశ్వాసాల వల్ల, మూఢనమ్మకాల వల్ల మనిషి పూర్తిగా అంధకారంలోకి వెళ్తాడు. మరి ఈ రిషికేష్ వైద్య అనే దొంగ బాబా గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవని మీడియా.